నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో అధికారం కోల్పోయాక వరుస ఎదురు దెబ్బలు తింటున్న వైసీపీకి మున్సిపల్ ఎన్నికలు మరిన్ని షాకులు ఇస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా జరిగిన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎక్కడికక్కడ వైసీపీకి ఓటమి రుచి చూపిస్తున్నారు. అది విచిత్రంగా వైసీపీ మెజార్టీ ఉన్న కౌన్సిళ్లలో కూటమి అభ్యర్థులుగా వరుస విజయాలు నమోదు చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో ఇవాళ తిరుపతి కార్పొరేషన్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. తిరుపతి కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఇవాళ కూటమి అభ్యర్థి మునికృష్ణ విజయం సాధించారు. ఇవాళ జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మునికృష్ణకు 26 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 22 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఎక్స్ అఫిషియో ఓటర్లతో కలిసి మొత్తం 50 ఓట్లు ఉండగా ఇందులో కూటమి అభ్యర్థికి 26, వైసీపీ అభ్యర్థికి 22 ఓట్లు సాధించారు. ఇక దీంతో కూటమి అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వాస్తవానికి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నిన్న జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది. నిన్న కొందరు వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ నేతలు బస్సులో నుంచి కిడ్నాప్ చేసి తరలించుకుపోయారు. వీరిని తమ వైపు తిప్పుకున్నారు. దీనిపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన అధికారులు పట్టించుకోలేదని నేతలు ఆరోపించారు. నిన్న అర్ధరాత్రి కూడా వైసీపీ టీడీపీ నేతల మధ్య దాడులు, ప్రతి దాడులు జరిగాయి. చివరికి ఇవాళ కౌన్సిల్ సమావేశంలో కూటమి అభ్యర్థికే మెజార్టీ లభించింది. దీంతో మేయర్గా ఉన్న వైసీపీ నేత శిరీష భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.